అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు గారి కథ ఓ తల్లి కథ వినబోతున్నారు. శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు గారు 1949 సెప్టెంబర్లో విశాఖపట్నంలో జన్మించారు. వీరి తండ్రి గారు శ్రీ అంగర వెంకట నారాయణరావు గారు, తల్లి శాంతమ్మ గారు. వీరి పెదనాన్నలు శ్రీ అంగర వెంకట కృష్ణారావు గారు, శ్రీ అంగర వెంకట సత్యనారాయణరావు గారు ఇద్దరూ ప్రముఖ రచయితలే. వీరి ప్రేరణతోనే 15-16 వయసులో శ్రీ శివప్రసాదరావు గారు కథారచనను మొదలుపెట్టారు. వీరి తొలి కథ నన్ను క్షమించు 1969లో జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది. 1980 నాటికే దాదాపు 80 కథలు దాకా వివిధ పత్రికల్లో ప్రచురితమై ఎన్నో బహుమతులను గెలుచుకున్నాయి. తరువాత కొన్నాళ్లు కథారచనకు దూరమై 2007లో పదవీ విరమణ అనంతరం ఆయన మళ్లీ కలం పట్టి పలు పత్రికల్లో 30 దాకా కథలు వ్రాశారు. వీరు వ్రాసిన కథలు జివ్వ చాపల్యం, దానం, 10,000 చొప్పున నగదు బహుమతులు అందుకున్నాయి. శివప్రసాదరావు గారి కథలను ప్రముఖ రచయిత్రి పారనంది నిర్మల గారు హిందీలోకి అనువదించారు. వీరు వ్రాసిన నాటికలు రేడియోలో కూడా ప్రసారమయ్యాయి. అరటిపండు ఒలిచినట్లు కథలో విషయమంతా పాఠకుడికి చెప్పకూడదనేది శివప్రసాదరావు గారి ఉద్దేశం. కథలో కొన్ని విషయాల్ని పాఠకుడి విచక్షణకు వదిలేయాలి అంటారాయన. చుట్టూ ఉన్న సమాజమే నా కథలు. వాటిల్లో ఫిక్షన్ అంటూ ఏమీ లేదు. కుటుంబ అనుబంధాలు, ప్రేమలు, మానవత్వం, అత్యున్నతమైన మానవ విలువలు నా కథల్లో కనిపిస్తాయంటారు శ్రీ శివప్రసాదరావు గారు. నా పేరు రాజశేఖరం. ఓ 2 సంవత్సరాల్లో రిటైర్ అయిపోతాను. నా భార్య 2 ఏళ్ల క్రితమే పోయింది. నాకో కూతురుంది. పేరు సుశీల. ఇంటర్ వరకు చదివించాను. పెళ్లి చెయ్యాలి. తగిన సంబంధం కోసం వెతుకుతున్నాను. మా ఆఫీస్లో విశ్వం అని బుద్ధిమంతుడైన కుర్రాడు 6 నెలల క్రితమే గుమస్తాగా జాయిన్ అయ్యాడు. అందగాడు కాదు గాని అవలక్షణాలేం లేవు. సానబెడితే వజ్రంలా తయారవుతాడు. అతడికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. జోడీ బావుంటుంది. సమయం వచ్చినప్పుడు కదపాలి. నా పేరు విశ్వం. డిగ్రీ పూర్తవగానే ఉద్యోగం దొరికింది. అమ్మాయి ఇంకా చదవమని అడిగింది. నాకది ఇష్టం లేదు. డిగ్రీ వరకు అమ్మ రెక్కల కష్టం మీద చదివాను. ఆమెని ఇక బాధ పెట్టడం నాకిష్టం లేదు. అమ్మని సుఖపెట్టాలి. నాన్న నా చిన్నప్పుడే పోయాడట. అమ్మే నన్ను అన్నీ తనే అయి పెంచింది. నా అదృష్టం కొద్దీ చదువైపోగానే ఉద్యోగం దొరికింది. పెద్దదేం కాదు గాని పర్వాలేదు. బాగా పనిచేసి ఆఫీస్ పరీక్షలు రాస్తే పైకి రావచ్చని తెలిసింది. నా పేరు సుశీల. నా సర్వస్వం నా కుమారుడు విశ్వమే. నా భర్త వాడి చిన్నప్పుడే పోయారు. నా రెక్కల కష్టం మీద వాణ్ణి చదివించాను. నా పెంపకంలో లోపం లేదని వాడు నిరూపించాడు. బుద్ధిగా ఉన్నదాంట్లోనే తిని చదువుకున్నాడు. అది ఇది కావాలని అడగలేదు. ప్రయోజకుడయ్యాడు. వాడినో ఇంటివాణ్ణి చేసి నా బాధ్యత తీర్చుకోవాలి. ఆయన పోతూ పోతూ వాణ్ణి నా చేతుల్లో పెట్టి దీనంగా నా వైపు చూస్తూ కళ్ళు మూయకుండానే పోయారు. ఇంకా నాకు ఆ దృశ్యం గుర్తుంది. వారికి నేను, నాకు వారు తప్ప మాకెవరూ లేరు. అందుకే పొట్ట చేత్తో పట్టుకుని వాణ్ణి చంకనేసుకుని ఆ ఊరు వదిలొచ్చేశాను బతుకు తెరువు కోసం. నా పేరు రాజ్యం. నేను రాజశేఖరం గారి అమ్మాయిని. నాన్న నన్ను ఇంటర్ వరకు చదివించారు. ఆ తరువాత మరి నేను చదవనన్నాను. నాన్నకి నేను భారం కాకూడదు. నన్ను అయ్య చేతిలో పెట్టాలని నాన్న కోరిక. తగిన వ్యక్తి కోసం వెతుకులాట మొదలుపెట్టారు. నాకు రాజకుమారుడు కావాలని నేనెప్పుడూ కలలు కనలేదు. నేను రచయితని. నా పేరు ఎందుకులేండి, కథలోకి వెళదాం రండి. విశ్వానికి రాజ్యాన్నిచ్చి చెయ్యాలని రాజశేఖరం గారు నిశ్చయించుకున్నారు. చూచాయిగా ఆయన ఆ విషయం విశ్వంతో అన్నారు. మీరు మా అమ్మగారితో చెప్పండి.
నాకు సర్వస్వం మా అమ్మే అన్నాడు విశ్వం. ఓ మంచి రోజు చూసుకుని రాజశేఖరం గారు విశ్వం వాళ్ళింటికి వెళ్ళారు. కొడుకుతో లోనికొస్తున్న పెద్ద మనిషిని, పిల్ల తండ్రిని గుర్తుపట్టింది. ఆయన్ని ఎక్కడో చూసినట్లు క్షణకాలంలో గుర్తు తెచ్చుకుంది. పరిచయాలయ్యాక, అమ్మా మీరు, ఆయన కూడా ఆమెను గుర్తుపట్టారు. కానీ సందిగ్ధంలో ఉన్నారు. ఆ సమయంలో విశ్వం రాజశేఖరం గారికి మంచినీళ్లు తీసుకోవడానికి లోనకెళ్ళాడు. మీరు నన్ను సరిగ్గానే గుర్తుపట్టారు. పువ్వులమ్మిన చోట కట్టెలమ్మలేంగా. 6 నెలల చంటి పిల్లాడితో ఆ ఊరు వదిలొచ్చేశాను. జరిగింది జరిగిపోయింది. మీ అమ్మాయి ఫోటో జాతకం తీసుకొచ్చారా? మాట మారుస్తూ అడిగింది సుశీలమ్మ. జాతకాలు పడ్డాయమ్మా. మళ్ళీ ఫోటో ఎందుకమ్మా? ఏకంగా పెళ్లి చూపులకే ఓ మంచి రోజు చూసుకుని మీరు అబ్బాయి మా ఇంటికి రండి అన్నారు రాజశేఖరం గారు. నేనెందుకులేండి, దురదృష్టవంతురాల్ని. అబ్బాయిని పంపిస్తాను. వాడికి నచ్చితే నాకిష్టమే. పిల్ల రూపురేఖలు చూడాలని ఫోటో అడిగాను, అంతే అంది. మా పిల్లని కాదు గాని బంగారపు బొమ్మ. ఇక బుద్ధంటారా? నేను పొగడకూడదు. పని పాట వచ్చు. వాళ్ళమ్మ 2 ఏళ్ల క్రితమే పోయింది. మీరు కూడా వస్తే బావుంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం అని ముగించారు రాజశేఖరం గారు. రాజ్యం విశ్వంల పెళ్లి మామూలుగా సాదాసీదాగా జరిగిపోయింది. కొత్త కోడలు కాపురానికి వచ్చింది. అత్తని కాలు కింద పెట్టనివ్వకుండా సుఖపెట్టింది. అత్తయ్య, వంటేం చేయమంటారు? అత్తయ్య, పాలు తాగండి, ఆ కాఫీ వద్దు అంటూ ఆమె సలహా సంప్రదింపులే కాకుండా ఆమె ఆరోగ్యానికి ముందు జాగ్రత్తలు కూడా తీసుకుంది. కోడలొచ్చాక ఇంటి బాధ్యతంతా ఆమెకి అప్పచెప్పి కృష్ణారామ అంటూ కాలక్షేపం చేస్తోంది సుశీలమ్మ. పెళ్ళై 1 ఏడాది నిండకుండానే పండంటి పిల్లాడినెత్తుకుంది రాజ్యం. ఇప్పుడు నాకు బోలెడు కాలక్షేపం. నువ్వు రమ్మన్నా నేను ఆ వంటింట్లోకి ససేమిరా రాను. నా సర్వస్వం ఇప్పుడు నా మనవడే అంటూ సంబరపడిపోయింది సుశీలమ్మ. ఆ సంబరం ఎంతో కాలం నిలవలేదు. రాజశేఖరం గారు రిటైర్ అయిపోయాడు. పిల్లని కలవారింట్లో ఇవ్వలేకపోయినా మనసున్న తల్లి కొడుకుల ఇంట్లో ఇచ్చినందుకు సంతోషించారు. బారసాల వేడుక కూడా పూర్తయిపోయింది. అమ్మా, నేను మన ఊరెళ్ళిపోతాను. ఈ పట్నంలో ఉద్యోగ బాధ్యత తప్పక ఉన్నాను గాని అన్నారు రాజశేఖరం గారు ఓ రోజు కూతురుతో. ఆయన్ని ఊరెళ్లకుండా ఆపడానికి వాళ్లు పరిపరి విధాల ప్రయత్నించి విఫలమయ్యారు. సరే, మీ ఇష్టం. ఎప్పటికప్పుడు మీ క్షేమ సమాచారాన్ని మాకు తెలియచేయండి. మీకక్కడ అసౌకర్యంగా ఉంటే తిరిగొచ్చేయండి. మొహమాట పడకండి అన్నాడు విశ్వం. రాజశేఖరం గారు ఊరెళ్ళిపోవడం విశ్వానికి రాజ్యానికి బాధగానే ఉంది. కాని సుశీలమ్మ మనసులో సేద తీరింది. ఆమె ఆయన్ని ఉండమని రెట్టించలేదు. మరికొద్ది రోజులు మామూలుగానే గడిచాయి. పసివాడి పెరుగుదల మొదలయ్యింది. సుశీలమ్మకి ఈ మధ్య గుండెల్లో నొప్పి వస్తోంది. కుర్రాడి సంపాదన అంతంత మాత్రంగానే ఉంది. పొడిదగ్గు మొదలైంది. కరక్కాయ వైద్యం తనే చేసుకుంది. అలా దగ్గుతున్నావేమ్మా అనుమానంగా అడిగాడు విశ్వం. అత్తగారు ఈ మధ్య అన్నం కూడా సరిగా తినడం లేదు చెప్పింది రాజ్యం. డాక్టర్ దగ్గరికి వెళ్దామా అన్నాడు విశ్వం. ఎందుకురా, బోలెడ్ డబ్బు దండగా. అయినా దగ్గుకి జలుబుకి డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు పిండేస్తారు. అదే తగ్గిపోతుంది అంటూ కొట్టిపారేసింది సుశీలమ్మ. వారం రోజుల తర్వాత సుశీలమ్మ మరీ నొప్పి భరించలేకపోయింది. ఓ అర్ధరాత్రి పూట కొడుకు గది తలుపు కొట్టింది. ఒరే అబ్బాయి, గుండె నొప్పి భరించలేకుండా ఉన్నాన్రా అంటూ విశ్వం వెంటనే తల్లిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వాళ్లేదో టెంపరీగా మందిచ్చి ఉదయం పెద్ద డాక్టర్లు వస్తారంటూ అక్కడే ఉంచేశారు. రాజ్యం పిల్లాడితో ఇంట్లోనే ఉండిపోయింది. ఆ మర్నాడు పెద్ద డాక్టరు పెద్ద పెద్ద పరీక్షలు చేసి ఎక్స్రేలు తీయించాడు. ఆవిడ మీకేమవుతుంది అని అడిగాడు డాక్టర్ విశ్వాన్ని. మా అమ్మ అన్నాడు విశ్వం. ఇంకా కొన్ని పరీక్షలు చెయ్యాలి. ముఖ్యంగా ఆవిడికి రక్తం ఎక్కించాలి. నా రక్తం తీసుకోండి విశ్వం అన్నాడు. విశ్వం రక్తం పరీక్ష చేసి మీది సరిపోదన్నాడు డాక్టర్. ఆవిడ మా అమ్మ మళ్ళీ అన్నాడు విశ్వం. కాని మీది ఆవిడది ఒక్క రక్తం కాదు, నా కన్న తల్లి మళ్ళీ అన్నాడు విశ్వం. కన్న తల్లైనంత మాత్రాన ఇద్దరిది ఒక్కటే కానక్కర్లేదు.
బహుశా మీది మీ నాన్నగారి గ్రూప్ కావచ్చు. ఆయన నా చిన్నప్పుడే పోయారు. ఆ మర్నాడు సుశీలమ్మని పరీక్ష చేస్తూ, మీకు పిల్లలు లేరా అని అడిగింది లేడీ డాక్టర్. ఎందుకలా అడిగారు? నాకు కొడుకున్నాడు అంది సుశీలమ్మ. ఆ అబ్బాయి మీ పెంపుడు కొడుకా మళ్ళీ అడిగింది డాక్టర్. తడబడింది సుశీలమ్మ. ఆమెకు చెప్పక తప్పలేదు. ఎలా తెలుసుకున్నారు అడిగింది. డాక్టర్ చిన్నగా నవ్వి చెప్పింది. సుశీలమ్మకి ఆ విషయం కొత్తగా అనిపించింది. ఆ విషయం మా వాడికి చెప్పకండి బతిమాలింది సుశీలమ్మ. జబ్బుకి వైద్యం జరుగుతోంది. విశ్వం తల్లి ఆరోగ్యం గురించే దిగులు పడ్డాడు. భార్య మెడలో పుస్తెల్తాడు తప్ప మిగిలినవన్నీ తల్లికి చెప్పకుండా అమ్మేశాడు. రాజ్యం కూడా అందుకు సహకరించింది. మందులు వాడడమే అని డాక్టర్లు ఇంటికి పంపేశారు. ఇంతకీ అత్తయ్యకేం జబ్బు అడిగింది రాజ్యం ఓ రోజు భర్తతో. మామూలుదే, మందులు వాడితే తగ్గిపోతుందని అన్నారు డాక్టర్లు. అదో మహమ్మారి జబ్బని, ఎక్కువ కాలం బతకదని, ఉన్నంతకాలం ఆమెను మనశ్శాంతిగా చూడమని డాక్టర్లు చెప్పారని అసలు విషయం చెప్పలేదు విశ్వం. సుశీలమ్మకి తన జబ్బు విషయం గాని, ఎక్కువ కాలం బతకదని తెలియదు గాని, తను కన్ను మూసేలోగా విశ్వానికి తను కన్నతల్లి కాదన్న విషయం ఎక్కడ తెలిసిపోతుందోనని బెంగపడింది. అదిగో అప్పట్నుంచి విశ్వం ఆరాటం మొదలయింది. ఆఫీస్కి వెళ్లే ముందు, అమ్మా ఎలా ఉంది అని అడుగు వెళ్ళాడు. ఆఫీస్కి చేరగానే ఇంటికి ఫోన్ చేసి, అమ్మ ఎలా ఉంది రాజ్యం అని అడుగుతాడు. టిఫిన్ తిందా, మందులేసుకుందా, నిద్రపోతోందా, భోజనం చేసిందా, ఇలా గంటకి ఫోన్లు చేస్తున్నాడు. సాయంత్రం ఇంటికి రాగానే అమ్మతోటే లోకం. రాజ్యానికి సహనం చచ్చిపోయింది. ఎంత తల్లైతే మాత్రం తనని కూడా పట్టించుకోకుండా రాత్రిపూట ఆమె గదిలోనే, ఆమె మంచం పక్కనే నేల మీద పడుకొని ఆమె ఎప్పుడు నిద్రలేస్తుందో, ఏం అవసరం వస్తుందోనని కలత నిద్రతో గడిపేశాడు విశ్వం. పగలంతా నువ్వు చాకరీ చేస్తున్నావు, రాత్రిపూట అమ్మని నేను చూసుకొని అనేవాడు భార్యతో. మీరు పగలంతా ఆఫీసులో శ్రమపడి రాత్రిపూట నిద్రపోకపోతే, మీ ఆరోగ్యం గురించి పట్టించుకోకపోతే ఎలా? బాధపడింది రాజ్యం. నాకేం కాదు, అమ్మ ఆరోగ్యం కుదుట పడాలి అనేవాడు విశ్వం. రోజులు గడుస్తున్నాయి. రాజ్యం విశ్వం మీద కోపంతో పుట్టింటికి వెళ్ళిపోతానంది. అమ్మకి ఇలా ఉంటే దిగులుగా అన్నాడు విశ్వం. దేవుడు విశ్వం మొర ఆలకించినట్లు రాజశేఖరం గారు పట్నం వచ్చారు. సుశీలమ్మ పరిస్థితి చూసి బాధపడ్డారు. రాజ్యాన్ని మందలించారు. ఆయన కొవ్వొత్తిలా కరిగిపోతున్నారు నాన్న బాధగా అంది రాజ్యం. సుశీలమ్మ ఆరోగ్యం క్షీణిస్తోంది. విశ్వం ఆఫీస్కి సెలవు పెట్టేశాడు. రాజశేఖరం గారు తన వంతు సాయంగా ఊళ్ళో పొలం అమ్మి డబ్బు తెచ్చారు. సుశీలమ్మకి ఆపరేషన్ చేశారు. కానీ మాట దక్కలేదు. నీకో నిజం చెప్పాలి. శ్మశానం నుండి ఇంటికి వస్తున్నప్పుడు రాజశేఖరం గారు విశ్వంతో అన్నారు, సుశీలమ్మ నీ కన్నతల్లి కాదు, మీ నాన్న నేను స్నేహితులం. నీ కన్నతల్లి పురిట్లోనే పోయింది. చంటి గుడ్డుని సాకలేక నీ తండ్రి సుశీలమ్మని పెళ్లి చేసుకున్నారు. అప్పుడు నీ వయసు 3 నెలలు. నిన్ను ఒడిలో వేసుకునే సుశీలమ్మ శోభనం గదిలోకి అడుగుపెట్టింది. మేమెంత బలవంతం చేసినా పాపం ఆమె దురదృష్టం. మీ నాన్న 3 నెలలు తిరగకుండా పోయాడు. నీ పెళ్లి విషయం మాట్లాడడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మని గుర్తుపట్టాను. ఎక్కడ నీ విషయం తెలిసిపోతుందోనని ఆమె భయపడింది. అంతే. ఆమె నీ కన్నతల్లి కాదన్న విషయం నీకు తెలియదన్న విషయం నాకు తెలిసింది ఆమె తడబాటు వల్ల. నిజంగా ఆవిడ దేవత. ఆమె ఆ పెళ్లి చేసుకుని కష్టాలు కొని తెచ్చుకుందేమో అనుకున్నాను. కానీ నీలాంటి కొడుకుని పెంచడంలో ధన్యురాలైంది. కడుపున పుట్టకపోయినా తల్లి రుణం తీర్చుకున్నావు అన్నాడు రాజశేఖరం గారు విశ్వం భుజం తడుతూ. ఆ విషయం నాకు తెలుసు అన్నాడు విశ్వం. ఆశ్చర్యపోవడం రాజశేఖరం గారి వంతయింది. మీరు మా ఇంటికొచ్చి అమ్మతో మాట్లాడుతున్నప్పుడు, నేను మీకు మంచినీళ్ళు తీసుకురావడానికి వంటింట్లోకి వెళ్ళి వస్తున్నప్పుడు విన్నాను. విషయం పూర్తిగా అర్థం కాలేదు. మా సొంతూరు వెళ్ళి అన్ని విషయాలు సేకరించాను. అవును, మా అమ్మ నిజంగా దేవతే అంటూ కంటినీరు తుడుచుకున్నాడు విశ్వం.
కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.